కిడ్నాప్ కేసులో ప్రముఖ నటుడు మోహన్ బాబు అతి త్వరలో అరెస్ట్ కాబోతున్నారా? పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు మధ్యంతర ఉత్తర్వులు నిరాకరించింది. మోహన్ బాబు పాత్రపై ఆధారాలు ఉన్నాయంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. బాధితుడి వాదనలు కూడా విన్నాకే ఈ నిర్ణయం అంటూ న్యాయస్థానం స్పష్టం చేసింది. కేసు విచారణను రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. మనందరికీ తెలిసిందే, యూనివర్సిటీలో జరిగినటువంటి ఈ ఫీజులకి సంబంధించినటువంటి జరిగిన గొడవలో కొంతమంది కిడ్నాప్కి గురవ్వడం సడన్గా. ఆ కిడ్నాప్ చేసింది ఎవరు అంటే మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించినటువంటి అదే కారు, వాళ్ళ బౌన్సర్లే కిడ్నాప్ చేయించారు, వీళ్ళ ప్రోత్సాహంతో వీళ్ళ ప్రోద్బలంతోనే కిడ్నాప్ చేయించారు అంటూ మనం విన్నాం. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతూ వస్తుంది. ఇప్పుడు ఈ అరెస్ట్కి మాకు నోటీసులు ఇవ్వండి, ముందస్తు అరెస్ట్ కాకుండా నోటీసులు ఇవ్వండి అంటే కోర్టు కుదరదని చెప్పింది క్లియర్గా. ఈ నేపథ్యంలో అతి త్వరలో మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా విచారణ నేపథ్యంలో అనేదే అతిపెద్ద ప్రశ్న. డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. సురేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి సురేష్. రేపటికి వాయిదా వేసింది కోర్టు, అంటే ఇలా మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికైతే కుదరదని చెప్పినట్లుగా తెలుస్తోంది. సో ఇంకా ఏం విచారణ చేయబోతున్నారు? అతి త్వరలో మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఏదైతే తిరుపతిలోని విద్యార్థి సంఘ నేతలను కిడ్నాప్ చేసినటువంటి సంఘటన సంచలనంగా మారింది. అయితే ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి పిఆర్ఓగా ఉన్నటువంటి సతీష్, అదేవిధంగా మంచు మోహన్ బాబు, మంచు విష్ణును కూడా ఎఫ్ఐఆర్ లో నమోదు చేసినటువంటి పరిస్థితి. అయితే వీరి ముగ్గురితో పాటు మరొక 20 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే వీళ్ళు దాదాపు 11 మంది వరకు కూడా రిమాండ్ తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే మంచు విష్ణు కూడా తిరుచానూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు, విచారణకు రావాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. అయితే మంచు విష్ణు ప్రస్తుతం నేను రాలేను, ఈ నెల 15వ తారీఖు పైన వచ్చి హాజరవుతానంటూ కూడా మంచు విష్ణు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుకు సంబంధించి మంచు మోహన్ బాబు క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేశారు హైకోర్టులో. అయితే ఈ యొక్క పిటిషన్ మీద ఇవాళ హైకోర్టు స్పందిస్తూ తగిన ఆధారాలను పీపీ వాదించినటువంటి ఆధారాల పట్ల రేపు మరొకసారి వాదన నిన్న తర్వాత దీని మీద నిర్ణయం తీసుకుంటామంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మోహన్ బాబు వేసినటువంటి పిటిషన్ కు హైకోర్టులో ఒక చుక్కెదురు లాంటిదని చెప్పాలి ఇవాళ జరిగినటువంటి పరిస్థితి. త్వరలోనే మోహన్ బాబు కూడా నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా పోలీసులు వచ్చి తెలియజేసేటువంటి పరిస్థితి ఉందనేసి అన్నటువంటి ఒక వాదన కూడా వినబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే మంచు విష్ణుకు నోటీసులు జారీ చేశారు. 15వ తారీఖు పైన మంచు విష్ణు కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కు వచ్చి విచారణగా హాజరయ్యి ఆ యొక్క కేసు సంబంధించి వివరాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మోహన్ బాబు పట్ల అంటే ఈ యొక్క హైకోర్టు రేపు ఎలాంటి తీర్పు మరోసారి రాబోతు మాత్రం ఒక ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ కేసు సంబంధించి ఖచ్చితంగా ఎక్కడే కానీ ఎంతటి వారైనా కూడా లా అండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదంటూ కూడా పోలీసులు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే విద్యార్థి సంఘ నేతలు ఎవరైతే మోహన్ బాబును కావచ్చు, ఇటు మంచు విష్ణును కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేయాలన్నటువంటి ఒక నిరసన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు జరగబోయేటువంటి ఈ వాయిదా ఎలా ఉండబోతున్నది మాత్రం ఒక ప్రశ్నగానే ఉందని చెప్పాలి. రైట్. థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద మోహన్ బాబు అతి త్వరలో ఇక విచారణకు హాజరవ్వక తప్పని పరిస్థితి. కానీ ఆ తర్వాత ఏం చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఓవైపు మంచు విష్ణు కూడా ఇప్పటికే నేను విచారణకి హాజరవుతాను అంటూ చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలి అంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అని మోహన్ బాబు కోర్టుకు వెళ్ళడం కుదరదని కోర్టు చెప్పిన నేపథ్యంలో రేపు మరొకసారి విచారణ ఉండబోతోంది. రేపటికి విచారణ వాయిదా పడింది. మరి రేపటి విచారణ తర్వాత ఇంకా ఎలాంటి విషయాలు బయటికి రాబోతున్నాయనేది చాలా కీలకంగా మారింది. మనందరికీ తెలిసిందే, మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల విషయంలో గతంలో కూడా ఎన్నో సందర్భాల్లో గొడవలు జరిగాయి. చాలామంది ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని, లేదంటే ఫీజు లేకపోయినా రీంబర్స్మెంట్ మీద వచ్చినా సరే మా దగ్గర నుంచి ఫీజులు వసూలు చేస్తున్నారు అని చెప్పి చాలామంది పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేయడం, విద్యార్థులు కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం మనం చూసాం. ఇష్టం వచ్చినట్లుగా ఫీజులు వసూలు చేస్తున్నారన్న కారణం చూపిస్తూ ఈ నేపథ్యంలో ఈ మధ్య మరొకసారి అలాంటి ఘటన చోటు చేసుకోవడం, విద్యార్థి సంఘాల నాయకులు ఇన్వాల్వ్ అవ్వడం, ఆ సమయంలో వాళ్ళని కిడ్నాప్ చేయడం. మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన ఒక 20 మంది బౌన్సర్లు కారులో వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసి ఒక చోట బంధించిన నేపథ్యంలో ఆ తర్వాత పోలీసులు మొత్తం ఈ సిగ్నల్ని ట్రేస్ చేసిన నేపథ్యంలో వారందరూ కూడా మోహన్ బాబుకి సంబంధించినటువంటి ఒక ఫామ్ హౌస్లో ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ప్లేస్ని వాళ్ళు
ట్రేస్ చేసి అక్కడికి వెళ్ళి వాళ్ళని సేవ్ చేశారు. ఒకవేళ సేవ్ చేయకపోతే ఏం జరిగి ఉండేది అనేది అతిపెద్ద ప్రశ్న. చాలామంది చాలా ఖచ్చితంగా వాళ్ళ మీద దాడి జరిగి ఉండేదేమో అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్ళని బెదిరించే వాళ్ళేమో అంటూ కూడా. ఈ నేపథ్యంలోనే మొత్తం 20 మంది బౌన్సర్లని మోహన్ బాబు మీద అలాగే విష్ణు మీద కూడా కేసు నమోదవడం. ఇప్పుడు విష్ణు విచారణకు హాజరవుతా అన్నారు. మరోవైపు మోహన్ బాబు కూడా ఈ విషయంలో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ మధ్యంతర ఉత్తర్వులు కావాలంటూ కోర్టుకు వెళ్ళడం, కోర్టు కుదరదని చెప్పడం మనం చూస్తున్నాం. రేపటికి